శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివరాత్రి వ్రత కథా విధానం. ఒకప్పుడు ఈ వ్రతాన్ని శంకర భగవానుడు గౌరీదేవికి ఉపదేశించాడు. మాఘ పాల్గొన మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఉపవాస జాగరణాలు చేసి శివుని పూజించిన వారికి ఆయన ఇక్కడ భుక్తిని అక్కడ ముక్తిని ప్రసాదిస్తాడు. చాలా కాలం కిందట అర్బుద దేశంలో సుందరసేనుడని ఒక పాపాత్ముడైన నిషాదరాజు ఉండేవాడు. అతడు ఒకనాడు కుక్కలను వెంట పెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్ళాడు. దైవవశాన అతడికి ఏ జంతువు దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారము నీరు నిండుకోవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్ర లేకుండా వెతికి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలిచిపోయాడు. ఆకలి వల్ల నిద్ర పట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు కింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైన రాత్రిని గడపడం కోసం ఎక్కడ అతడు కదిలినప్పుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వ వృక్షం. అవి బిల్వ పత్రాలు. అతడు తాగడానికి తెచ్చుకున్న నీళ్లు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణం ఒకటి జారి శివలింగం పక్కన పడింది. అతడు ఆ బాణాన్ని తీసుకోవడానికి చేయి సాచినప్పుడు ఆ చేతికి శివలింగం తగిలింది. ఈ ప్రకారం కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసం, బిల్వపత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి. తెల్లారేక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతడు కొంతకాలానికి మరణించాడు. యమదూతలు అతని పాశబద్ధను చేసి కొనిపోవచుండగా శివదూతలు అడ్డుపడ్డారు. దూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడు ఎలాగైనాడో బోధపరిచి వారిని కైలాసానికి కొంపారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప వ్రతికే ఇంత అదృష్టం పట్టినప్పుడు ఇక తెలిసి సంకల్పించి మరి శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి వేరే చెప్పాలా? ఈ వ్రతానికి త్రయోదశి నాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశి పూజాం దానం తపో హోమం కరిష్యామ్యాత్మక శక్తితః చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పరేహని భోక్షేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి ఓం నమో నమశివాయ అనే మంత్రంతో పూజ చేయాలి. తదనంతరం పెరుగు, తిలతండూలాదులతో వరిధాన్యంతో నిర్మితమైన చరణి ఆహుతులుగా అగ్నిలో వ్రేల్చి పూర్ణాహుతి ఇవ్వాలి. వ్రతి రాత్రి గీతవాద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరికథలను కూడా పెట్టించి తాను కథలు వినాలి. అర్ధరాత్రి 3వ జాము 4వ జాములు మొదలవగానే కాసేపు శివపూజ చేస్తూ మూలమంత్రం జపించాలి. తెల్లవారుగానే స్వామిని ఈ విధంగా అర్థించాలి. అవిఘ్నేన వ్రతం దేవత్వ ప్రసాదాన్మయార్చితం క్షమస్వ జగతాం నాథ త్రైలోక్యాధిపతేహర యన్మయా జకృతం పుణ్యం యదృజ్యస్య నివేదితం త్వత్ప్రసాదాన్మయాదేవ వ్రతమధ్య సమాపితం ప్రసన్నో భవమే శ్రీమన్ గృహం ప్రతి చ గమ్యతాం తదా లోకన మాత్రేణ పవిత్రోస్మి న సంశయ. తర్వాత ధ్యాననిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపరిచి వస్త్ర ఛత్రాదులతో యథాశక్తి ఆయన్ని పూజించి మరలా పరమశివుని ఇలా వేడుకోవాలి. దేవాది దేవభూతేశ లోకానుగ్రహ కారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియతాం తేనమే ప్రభు. ఇలా క్షమాపణ స్థుతి చేయడంతో శివరాత్రి వ్రతం అయిపోతుంది. శివుడు సంప్రీతుడవుతాడు. సాధారణంగా ఈ వ్రతాంతంలోని ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడు ఉపవాస జాగరణలతో సహా ఇలాగే ఏడాది పాటు శివపూజ చేస్తారు. దీనివల్ల వ్రతికి సంపదలు, కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయి. దేహాంతంలో శివలోకం అనుగూరుతుంది. ఏడాది చివర 12 బ్రాహ్మణుల భోజనం ద్వారా సంతృప్తిపరిచి దీపదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.